రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై ఫిర్యాదు చేశారు. తప్పుడు లెక్కలు అసెంబ్లీలో ప్రకటించారంటూ బట్టిపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై ఫిర్యాదు చేశారు. తప్పుడు లెక్కలు అసెంబ్లీలో ప్రకటించారంటూ బట్టిపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై ఫిర్యాదు చేశారు. తప్పుడు లెక్కలు ప్రకటించారంటూ బట్టిపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. శివాని, ముఖ్యంగా ఈ రోజు శాసనసభలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలవడం జరిగింది. ముఖ్యంగా అప్పుల విషయంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తా ఉంది. సభను కూడా తప్పుదోవ పట్టే విధంగా కూడా 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం కానీ ఇటు ఆర్థిక మంత్రి కానీ ప్రచారం చేస్తా ఉన్నారు. అయితే అప్పులు మాత్రము 3.89 లక్షల కోట్లే ఉన్నాయని చెప్పేసి తాజాగా ఆర్బీఐ నివేదిక ఇచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఇదే విషయంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పీకర్ ని కలవడం జరిగింది. అసెంబ్లీ అంటే శాసనసభలో ఉన్న నియమాల ప్రకారం సెక్షన్ 168 ఆఫ్ క్లాస్ 1 ప్రకారం, నిబంధన ప్రకారము ఖచ్చితంగా దీన్ని అంటే సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది అని చెప్పేసి నోటీస్ అయితే ఇస్తా ఉన్నాము. ఖచ్చితంగా దీనిపై స్పీకర్ ఖచ్చితంగా మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ సభను కానీ తెలంగాణ ప్రజలను కానీ మిస్లీడ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. కావాలని మాపై బురద జల్లుతా ఉంది. ఖచ్చితంగా నిజానిజాలు ప్రజలకు తెలియాలంటే ఖచ్చితంగా మాకు ప్రివిలేజ్ మోషన్ కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే స్పీకర్ కోరడం జరిగింది. మరి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా అప్పులపై ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అవాస్తవాలు ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసినటువంటి హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియన్ స్టేట్స్ అనే నివేదికలో స్పష్టంగా తెలంగాణ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పేసి కూడా అందులో క్లియర్ గా ఉంది. కానీ 7 లక్షల కోట్లని ప్రభుత్వం ప్రచారం చేస్తా ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పి ఖచ్చితంగా ఇది మా సభా హక్కుల తలరాయడమే. ఖచ్చితంగా దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.